1961 మద్రాస్ రైల్వే స్టేషన్. ప్రయాణికుల ఉరుకులు పరుగులు, కూలీల ఒక్కటే కేకలు, అంతా హడావిడి, రణగొణ ధ్వనులు. అప్పుడే మలబారు తీరం నుంచి వచ్చిన రైలు మాసిన దుస్తులతో, బెదురు చూపులతో ఓ యువకుడు ఆ రైలు దిగాడు. ఏ దిశగా అడుగులు వేయాలో తెలియని స్థితి. నిత్యం పరుగులు తీసే కాలం కరుణించిందో కనికరించిందో కాని క్షణకాలం అది అతడిని అక్కున చేర్చుకుంది. అతని స్వరధారలకు దోసిలి పట్టింది. జాతిభీతం, మతద్వేషం, ఎత్తు మెళ్లెత్తె సరవరం అంటూ నారాయణ గురు రాసిన చరణాల్ని ఓ సినిమాలో పాడే అవకాశం అతనికి దక్కింది. ఒకే మతం, ఒకే జాతి, ఒకే దైవం, ఇక్కడ మనుషులంతా ఒక్కటే అనే భావంతో సాగిన ఆ చరణాలే అతని భావి జీవితానికి జీవన వేదాలయ్యాయి. క్రమంగా ఆ స్వరం ఒక రాగ ఝరిలా, గంగా ప్రవాహంలా పోటెత్తింది. అది అనంతంగా, అఖండంగా వెల్లువెత్తింది. ఆ రాగాలు మలయాళీల మనస్సులను తాకి, తమిళ హృదయాల్ని గెలుచుకొని తెలుగు ప్రజల రక్తంలో ఇంకాయి. ఆ గళం శాస్త్రీయ సంగీత ఝరిలో సంపూర్ణ రాగం. సాగర తీరాన సంధ్యా సమయంలో హృదయాన్ని మేల్కొలిపే అపురూప గానం. ఆ గొంతుక గండు తుమ్మెదల స్వర సమ్మేళనం. స్వరరాగ గంగా ప్రవాహం. కెజె యేసుదాసు. భువిపై భగవంతుని భూమిగా ప్రసిద్ధమైన రాష్ట్రం కేరళ. అక్కడ శతాబ్దాల చరితకు దర్పణం పట్టే కొచ్చిన్ పట్టణం. ఆ నేలపై ఓ క్రైస్తవ కుటుంబంలో జేసుదాస్ 1940 జనవరి 10న ఉదయరాగంలా పల్లవించాడు. తండ్రి అగస్టిన్ జోసెఫ్ స్వతహాగా కళాకారుడు, కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఆ బాలుడికి 5 ఏళ్ల ప్రాయంలోనే రాగంపై అనురాగం ఏర్పడింది. తండ్రి బిడ్డ ముచ్చట తీర్చడానికి శృతిలయల పల్లకి ఎక్కించాడు. మతగురువుల మాటలు లెక్క చేయక, వారి బెదిరింపులకు వెరవక స్వయంగా కర్ణాటక సంగీత పాఠాలు నేర్పాడు. Born in Cochin. My father was an artist. నేను కొచ్చిన్లో పుట్టాను. మా నాన్న నాటక కళాకారుడు. నాటకాల్లో నా చేత పాడించేవారు. అలా నాకు సంగీతంతో సంబంధం ఏర్పడింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకోమని మా నాన్న పదే పదే ప్రోత్సహించారు. మా నాన్న పేరు అగస్టిన్ జోసెఫ్, అమ్మ ఎలిజబెత్ జోసెఫ్. 4 అన్నదమ్ములం. మాకు ఒకే ఒక్క చెల్లి. నేనే పెద్దవాణ్ణి. నా స్కూల్ చదువు రోజుల్లో 5 ఏళ్ల వయస్సప్పుడే కర్ణాటక సంగీత పాఠాలు కూడా మొదలుపెట్టాను. మొట్టమొదటి గురువు మా నాన్నే. ఆ తరువాత కొందరు గొప్ప విద్వాంసుల వద్ద నేర్చుకున్నాను. అతడి విద్యాభ్యాసం మొదట పల్లుర్తి సెయింట్ సెబాస్టియన్ పాఠశాలలో నడిచింది. బాల జేసుదాస్ అధ్యయనంలోనే కాక ఆలాపనలోనూ ప్రతిభ చూపి సంగీత పోటీల్లో ప్రథముడిగా నిలిచాడు. 1957-58 యువజనోత్సవాల్లో 2 బంగారు పతకాలు సాధించాడు. ఎస్ఎస్ఎల్సి పూర్తయింది. తిరుపుణిత్తరయనిలోని ఆర్ఎన్బి సంగీత అకాడమీలో గానభూషణ కోర్సులో చేరాడు. అతనికి కష్టమంటే ఏమిటో తొలిసారి అక్కడే తెలిసింది. కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో ఓ పర్యాయం 5 రూపాయల ఫీజు చెల్లించలేక అకాడమీ సీటు కోల్పోయాడు. ఓ ఉపాధ్యాయుని ఆదుకోవడంతో 1960లో చదువు ఎలాగో పూర్తయింది. తరువాత తిరువనంతపురంలోని శ్రీ స్వాతి తిరునాల్ మ్యూజిక్ అకాడమీలోని విద్వాన్లో చేరాడు. సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ ఆ అకాడమీ ప్రిన్సిపల్. ఆయన జేసుదాసును ఎంతగానో ప్రోత్సహించారు. తరువాత కొంతకాలం పాటు చెంబై వైద్యనాథన్ భాగవతార్ వద్ద జేసుదాసు కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందాడు.
సహగాయకుడుగా ఆయన వెంట కచేరీలు చేస్తూ కర్ణాటక సంగీత లోకానికి పరిచయమయ్యాడు. అప్పటి నుండి గాయకుడిగా అవకాశాల కోసం అతని అన్వేషణ సాగింది. కొచ్చిలో యువ కళాకారులను ప్రోత్సహించే కళాభవన్ అతడి స్వర ప్రస్థానానికి వేదికయ్యింది. గొప్ప గాయకుడిగా ఎదగాలన్న ఆకాంక్ష అంకురించి ఆశయంగా చిగురులు తొడిగింది. సినీ మాయాలోకంలో ప్రవేశం స్వప్నంగానే మిగులుతుందేమో, అక్కడికెళ్లి అదృష్టం పరీక్షించుకోవడం అంత తేలిక కాదేమో. ఇలా జేసుదాసు మనసులో ఏవేవో భయాలు, సంశయాలు. 1961 నవంబర్ 14 కాలపాదుగళ్ అనే మలయాళ చిత్రం రికార్డింగుకు సన్నాహాలు. ఆ చిత్ర సంగీత దర్శకుడు కొత్త స్వరాల కోసం గాలిస్తున్నాడు. అప్పటికే మలయాళ చిత్రసీమలో అగ్రశ్రేణి గాయకుడిగా ఉన్న వైకోం చంద్రన్ జేసుదాసు పేరును సూచించాడు. ఆ సినిమాలో సంఘ సంస్కర్త నారాయణ గురు రాసిన 4 చరణాలను జేసుదాస్ గానం చేశారు. I came to Madras means then at that particular time I had a fever. It's a little attack of typhoid. నేను మద్రాసుకొచ్చిన తొలిసారి తీవ్రంగా జ్వరం బారిన పడ్డాను. అది టైఫాయిడ్ లాంటి జ్వరం. దాంతో నేను పాడలేనేమో అన్న అనుమానంతో సంగీత దర్శకుడు నాకు 4 లైన్లే పాడే అవకాశం ఇచ్చాడు. ఆ లైన్లు చాలా అద్భుతమైన పంక్తులు. మతద్వేషం ఏతుమిల్లాతే സർവരും സോദരത്വേന വാഴുന്ന మాతృకాస్థానమానిది. The content is ఆ లైన్లు చాలా అద్భుతమైన పంక్తులు. దాంతో మలయాళ ప్రపంచం ఒక్కసారిగా ఆనందాశ్చర్యాలకు లోనయ్యింది. ప్రతి ఉదయం జేసుదాస్ గానంతోనే మలయాళీల దినచర్య మొదలవుతుందంటే ఆశ్చర్యం లేదు. ఆ గండుకోయిల గొంతు శృతి చేసుకుని తెలుగు ప్రేక్షకులను నిండు చందమామల పలకరించింది, వెండి వెన్నెలను వర్షించింది. First song is mine is Kodandapani sir. ఓ నిండు చందమామ నిగ నిగలాభామ ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా ఓ ఓ నిండు చందమామ. శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే. అభినందన మందారమాల అలివేణి స్వాగత వేళ. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట ద్వారా ఒలికిన తాత్వికత ఆంధ్రదేశాన్ని అబ్బురపరిచింది. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటే ఇక ఊరేల సొంత ఇల్లేల, ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేలా. అలా మెల్లగా మీటిన ఆ స్వరం గుండె గుండెని తాకి కదిలించి కరిగించి మైమరపించింది. 1976 ముంబై. హిందీ సినీ సంగీత దర్శకుడు సలీల్ చౌదరితో జేసుదాసు పరిచయం ఆనంద్ మహల్కు దారితీసింది. ఆ చిత్రంలో జానేమన్ జానేమన్ పాటతో ఉత్తరాది ప్రేక్షకులను జేసుదాస్ ఉర్రూతలూగించాడు. మరికొంతకాలానికి హిందీలో రవీంద్ర జైన్ జేసుదాసుకు చక్కని అవకాశమిచ్చాడు. See, Sarigabadaza. So the note is same, but the rendering is different. If you render properly, it will be folk song, it will be classical song. Paritana vichide palimduvemo. It is not a classical style, you can't say that it is classical. It is exactly like a folk song. That Paritana michide you can sing in folk style. Parithanamichide palimduvemo. It is usually our Grameen songs, the village people used to sing like that. So they the difference you must have the control in your vocal cord, then you can sing any type of song.
1980 ప్రథమార్థం నుంచి జేసుదాసు గళం తెలుగు సినీ నేపథ్య గానంలో కొత్తదనం లేక, కొత్త గళం లేక పోకడలను మౌనంగా గమనిస్తున్న శ్రోతలు జేసుదాసు పాటకు బ్రహ్మరథం పట్టారు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. మొదట అది ఆకాశ దేశంలో ఆషాఢ మేఘంతో సందేశాలెన్నో పంపింది. పురమని తరమని ఊసులతో పులిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదన, నా విరహ వేదన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అందమైన వెన్నెలలో అచ్చమైన తెలుగు పాటగా మారింది. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే, మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమల. ఆ గళం పచ్చని చిలుకల్ని తోడు తీసుకొచ్చిన నులివెచ్చని మమతల గీతంగా నిలిచింది. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లి. హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం. హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. సర్వమతాల అభిమతం జనహితమేనని విశ్వసించిన జేసుదాస్ అన్ని మతాల పాటలు పాడారు. నేడు ప్రతి మత సంబంధ కార్యక్రమాలలో ఆయన పాటలు మారుమోగుతూ ఉంటాయి. కొన్ని వందల అయ్యప్ప పాటలే కాక అనేక దేవుళ్లకు ఆయన స్వరార్చనతో రికార్డులు వెలువడ్డాయి. శరణం సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. Are you a Christian? Then how can you sing Hindu? నువ్వు క్రైస్తవుడివి కదా, మరి హిందువుల పాటలెలా పాడుతున్నావు అని కొంతమంది అనేవారు. కొందరైతే బాగా విమర్శించారు కూడా. నా గానానికి ఎలాంటి కులమత భేదాలు లేవని వాళ్లకు చెప్పాను. హిందూ, క్రైస్తవ, ముస్లింలలో ఎవరి పాటలనైనా పాడే విధానంలో నేను ఏ భేదము చూపించలేదు. నేను పదాల మీద కంటే అక్షరాల మీద విశ్వాసముంచుతాను. సంకెళ్ళు తెంచుకొని సంప్రదాయాలు వదలి పరబ్రహ్మోపాసనలో మమేకమయ్యే జేసుదాసు సంగీత యాత్ర అంత సాఫీగా ఏమీ సాగలేదు. అనేకసార్లు కష్టాలు, కన్నీళ్లు దిగమింగారు. ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు ఎదుర్కొన్నారు. మొదటిసారిగా 1975 ప్రాంతంలో గురువాయూరులోని శ్రీకృష్ణ దేవాలయంలోకి జేసుదాసు ప్రవేశాన్ని నిరాకరించారు. కాని ఆయన గురువు చెంబై వైద్యనాథ భాగవతార్ను మాత్రం అనుమతించారు. దీనికి నిరసనగా ఆయన తన శిష్యుడు జేసుదాసుతో కలిసి రాత్రంతా శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ కచేరీ నిర్వహించారు. ఏప్రిల్ 17, 2007 దాదాపు 30 ఏళ్ల తరువాత అదే సంఘటన పునరావృతమయ్యింది. సనాతనులు మతం పేరిట ఆయనకు ఆలయ ప్రవేశం నిరాకరించారు. కేరళలో సుప్రసిద్ధ కృష్ణ దేవాలయం, గురువాయూర్, మరో 2 ఆలయాల్లో ఆయన ప్రవేశాన్ని నిషేధించారు. ఇది జేసుదాసును ఎంతగానో కలచివేసింది. ఆయన్ని నిరోధించారు కాని ఆయన పాటను అడ్డుకోలేకపోయారు. అప్పటికే ఆలయంలో ప్రవేశించి స్వరార్చన చేస్తున్న ఆ గళాన్ని నిలువరించలేకపోయారు. నదులకు నామాలు ఎన్ని ఉన్నా కడలిలో కలిసే వరకే, జనులకు మతాలెన్ని ఉన్నా భగవంతుణ్ణి చేరేందుకే
ఎన్నో కష్టాలు పడ్డా జేసుదాసు నమ్మిన విశ్వాసానికి కట్టుబడ్డారు, ధీశాలిలా నిలిచారు. జేసుదాసు పాట గగనాంతర గంధర్వ నిలయాలలో ఉరుములు నేర్పిన సంగీతానికి చినుకులు చేసిన స్వచ్ఛంద అనువాదంలా ఉంటుంది. అన్ని భాషల్లోనూ 30,000కు పైగా పాటలు ఆ గళం నుంచి ప్రవహించాయి. అనేక సంవత్సరాలుగా ఆయనకు వీరాభిమానిగా ఉత్తరాలు, ప్రేమపత్రాలు రాసిన ప్రభ 1970లో ఆయన జీవన సహచరిగా మారారు. వారికి 3 కొడుకులు. I have to pay 800 rupees. ఆపరేషన్ చేశాక మా నాన్న చనిపోయారు. హాస్పిటల్ బిల్లు 800 రూపాయలు కట్టాలి. నా దగ్గర పైసా లేదు. బస్సు మీద మాంబళం వెళ్లి పి భాస్కర్ అనే డైరెక్టర్ను కలిసి అడిగాను. ఆయనిస్తే నర్సింగ్ హోంలో డబ్బు కట్టి మా నాన్న శవాన్ని తీసుకొచ్చాను. ఓ 2 ఏళ్లకు మా అమ్మ కూడా అదే నర్సింగ్ హోంలో చనిపోయింది. దాదాపు 40,000 రూపాయల ఫీజు కట్టాలి. వెంటనే డబ్బు కట్టి శవాన్ని తీసుకురమ్మని నా బాయికి చెప్పాను. ఆనాడు మా నాన్న విషయానికి ఇప్పుడు మా అమ్మ విషయానికి ఎంత తేడానో. మా నాన్న చనిపోయిన రోజు 800 రూపాయల ఫీజు కట్టనందుకే ఆపారు. ఇవాళ మా అమ్మ చనిపోతే 40,000 బిల్లు పర్వాలేదులేండి అంటున్నారు. ఇది నేను చూసిన ప్రపంచం. దీన్నేమి తప్పు పట్టడం లేదు. ఇది జీవితంలో భాగం. ఈ జీవితాన్ని జీవిస్తున్నాం, దాన్ని ఎదుర్కోవాల్సిందే. ఆయన స్వరం శృతిపక్వమైన స్వరం. కఠిన రాగాన్ని, ఖేదాన్ని, మోదాన్ని, ఏ భావాన్నైనా అద్భుతంగా పలికిస్తుంది. కర్ణాటక సంగీత విద్వాంసులలో జేసుదాసు ఇచ్చినన్ని కచేరీలు మరొకరు ఇచ్చి ఉండరు. తిరుపతి వెంకటరమణ నినగేదగే బారదు కరుణ. తిరుపతి వెంకటరమణ నినగేదగే బారదు కరుణ. తిరుపతి వెంకటరమణ నినగేతకే బారదు కరుణ. తిరుపతి వెంకటరమణ. ఎందరో గాయనీ గాయకులను ఈ సంగీత లోకానికి పరిచయం కావించారు. ఆయన స్టూడియోలో ట్రాక్ సింగర్లుగా స్వర పరీక్ష చేసుకున్న చిత్ర, సుజాత తరువాతి కాలంలో సుప్రసిద్ధులయ్యారు. ఆయన తీర్చిదిద్దిన వారిలో ఉన్ని కృష్ణన్, ఉన్ని మీనన్ వంటి కొత్త గాయకులు, గాయక ప్రముఖులుగా వెలుగొందుతున్నారు. 2006లో చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో ఒకే రోజు 4 దక్షిణాది భాషల్లో 16 పాటలు పాడి రికార్డు సృష్టించారు. పాటను తన తోడు నీడగా మలుచుకున్న జేసుదాసును పలు పురస్కారాలు వరించాయి. 50,000కు పైగా పాటలకు తన స్వరంతో సుశోభితం చేసి సంగీతాన్ని శ్వాసించి సరిగమలని శాసించిన కెజె యేసుదాస్ విద్వత్కు విశిష్ట కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 1973లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1974లో చెంబై వైద్యనాథన్ చేతుల మీదుగా సంగీత రాజా సత్కారం అందుకున్నారు. 1989లో అన్నామలై విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 1992లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం లతా మంగేష్కర్ పురస్కారం ప్రదానం చేసింది. 1994లో నేషనల్ సిటిజన్ అవార్డు లభించింది. 1999లో సంగీత శాంతికి సంబంధించి యేసుదాస్ సేవలకు గాను యునెస్కో పురస్కారం వరించింది. 2002లో ముంబై చిత్ర పరిశ్రమ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2002లోనే చెన్నైలో ఉన్న ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారు యేసుదాస్ కు సంగీత కళా శిఖామణి ప్రదానం చేశారు. 5 దశాబ్దాల్లో 20,000 పాటలు పాడినందుకు ఆయనకి
CNN IBN అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఫిలింఫేర్ అవార్డ్ 5 సార్లు మరియు ఉత్తమ గాయకుడిగా ఆయన 7 సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. 2017లో భారత ప్రభుత్వం యేసుదాసు సేవలను కొనియాడుతూ ఆయనను పద్మ విభూషణ పురస్కారంతో గౌరవించింది. అంతేకాదు యేసుదాసుకు ఉత్తమ గాయకుడిగా కేరళ ప్రభుత్వం 25, తమిళనాడు ప్రభుత్వం 5, అప్పటి ఆంధ్రప్రదేశ్ 4 సార్లు పురస్కారాలు ప్రదానం చేశాయి. జేసుదాసు కుమారుడు విజయ్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. పలు భాషా చిత్రాల్లో గాయకుడిగా రాణిస్తున్నారు. ఆ గళం నానాటికి మరింత మాధుర్యం ఒలికిస్తూ నిత్యనూతనంగా మారుతోంది. సంగీతానికి గళానికి జాతి మత ప్రాంతీయ భేదాలే కాదు, వయస్సు వార్ధక్యము ఉండవేమో. ఆ గళం హరిచందన పరిమళంలా హృదయ కవాటాలను స్పృశిస్తుంది, ఆనందడోలికల్లో తేలియాడిస్తుంది. ఆయన అనేక తరాల వారధి, సంగీత సారథి, ఈ దేశం గర్వించదగ్గ గొప్ప స్వర సంపన్నుడు. ఆ స్వరం నిఖిలం, శాశ్వతం. జగమే